సిచ్యువేషన్కు తగ్గట్టు ఒక 2 సామెతలు చెప్తాను, దయచేసి రాసి పెట్టుకోండి. మొదటి సామెత, కష్టం ఒకటిది ఫలితం మరొకటిది. రెండో సామెత, సొమ్ము ఒకటిది సోగు మరొకటిది. ఈ 2 సామెతలు ఎందుకు చెప్పాను అంటే, ఆంధ్రప్రదేశ్లో నిన్న ఒక హై డ్రామా జరిగింది. ఏంటా హై డ్రామా అంటే, కానిస్టేబుల్స్ రిక్రూట్మెంటు. అదేందయ్యా కానిస్టేబుల్లకు ఉద్యోగాలు ఇస్తే హై డ్రామా అంటావు అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ఉద్యోగం రావడం అన్నది నిజంగా చాలా మంచి విషయము. ఆ కుటుంబంలో ఒక ఫైనాన్షియల్ స్టేటస్ అన్నది చేంజ్ అవుతుంది. అది కాకుండా ఉద్యోగం ఉంటే ఆ కాన్ఫిడెన్సే వేరు, దున్నేయచ్చు ప్రపంచాన్ని. ఉద్యోగం వచ్చిన వాళ్ళందరికీ నా తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. కాకపోతే నేను డ్రామా ఎందుకన్నాను అంటే, ప్రపంచంలో నక్కకి ఉన్న తెలివి వేరే ఏ జంతువుకి లేదు అంటారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి తెలివి ముందు నక్క సైతం సిగ్గుపడి పారిపోద్ది. నేను చంద్రబాబు నాయుడు గారిని అట్లా పోలుస్తున్నా అని మీలో కొంతమంది తప్పుగా అనుకోవచ్చు. నేను చంద్రబాబు నాయుడు గారి తెలివిని ప్రశంసిస్తున్నా, అప్రిషియేట్ చేస్తున్నా. నక్కలు సైతం సిగ్గుతో తలదించుకొని పారిపోతాయి. సరే, ఎందుకని ఈ మాట అంటే, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లు జరిగినాయి. ఇక్కడ వంగలపూడి అనిత గారు నిన్న ఒక ట్వీట్ చేయడం అనేది జరిగింది. ముందు ఈ ట్వీట్ చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో దాని తర్వాత చూద్దాం మనము. వైసీపీ హయాంలో పెండింగ్, కూటమి హయాంలో రిక్రూటింగ్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు. కింద పూర్తయిన పోలీస్ కానిస్టేబుల్ల భర్తీ ప్రక్రియ. దాని కింద సివిల్ కానిస్టేబుల్ 3,343 మంది, ఏపీఎస్పీ కానిస్టేబుల్గా 2,414 మంది. కింద మొత్తం ఎంపికైన 5,757 మందికి ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. కింద నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఇటుపక్క ఒక అమ్మాయి, అటు ఒక అబ్బాయి, అంటే కానిస్టేబుల్ అమ్మాయి, లేడీసు జెంట్స్ ఇద్దరికి కూడా వచ్చాయి కదా, కానిస్టేబుల్గా పెట్టారు. ఇందులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే, దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. దాని తర్వాత నిజం చెప్తా. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు వినండి. తమిళ ఉద్యోగాలు రావాలంటే ఎన్డీఏ కూటమి రావాలని మీరు అందరూ ఆకాంక్షించారు. నేను కూడా క్యాంపెయిన్ చేశాను. జాబ్ రావాలంటే బాబు రావాలి. నేను పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మీకు ఉద్యోగాలని చెప్పావా లేదా అని అడుగుతున్నా. ఒకసారి చరిత్ర కూడా మీరు నెమరేసుకోవాల్సిన ఇంకా చరిత్రలోకి వెళ్తే ఇంకా నేను అరవలసి వస్తుంది. అందుకే ఇక్కడ ఆపేస్తాను. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఉద్యోగాలు ఇచ్చారో 5,757 ఉద్యోగాలు, అది నేను కానిస్టేబుల్లో ఉద్యోగాలు ఇచ్చాను, బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. కాకపోతే ఇప్పుడు నిజం మాట్లాడదాం మనం. నిజం ఏంటి అంటే, ఈ ఉద్యోగాలు నిజానికి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు ఇచ్చారు అంటే, ఒకసారి మీకు డీటెయిల్ చెప్తా, కొంత అర్థం చేసుకోండి. 2022లో 411 మంది ఎస్ఐలకి రాత పరీక్షలు, ఫిజికల్ టెస్టులు చేసి వాళ్ళని భర్తీ చేశారు. ఎస్ఐలని, కానిస్టేబుల్ని కాదు, 411 మందిని. దాని తర్వాత అదే సంవత్సరం నవంబర్ 2022లో నోటిఫికేషన్ ఇచ్చారు కానిస్టేబుల్కి. ఎంతమందికి అంటే 6,100 మంది కానిస్టేబుల్ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో సివిల్ కానిస్టేబుల్ 3,580 అయితే, ఏపీఎస్పీ కానిస్టేబుల్ 2,520. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఇదేదైతే ఉందో దీంతకంటే ఎక్కువ నోటిఫికేషన్ అన్నది. వీళ్ళు ఇచ్చింది 5,757 కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషన్ 6,100. అయితే ఈ నోటిఫికేషన్ గాను రాత పరీక్షలు జరిగినాయి. ఆ రాత పరీక్షలకి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు అంటే 5,03,486 మంది దరఖాస్తు చేసుకున్నారు. 5 లక్షలకు పైగా దరఖాస్తులు. అయితే జూన్ 22, 2023 రోజు ఈ రాత పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆ నిర్వహణలో రాత పరీక్షల్లో 4,59,182 మంది హాజరయ్యి పరీక్షలు కూడా రాశారు. దాని తర్వాత ఫిజికల్ టెస్ట్ అన్నది జరగాలి. రాష్ట్రంలో 4 చోట ఫిజికల్ టెస్ట్, రాత పరీక్షలు రాశారు. అందులో ఎంతమంది పాస్ అయ్యారు ఆ విషయం అన్నది బయటకు వచ్చింది. ఫిజికల్ టెస్టులు జరగాలి. ఎప్పుడు జరగాలి, ఎక్కడ జరగాలి? 4 కేంద్రాల్లో జరగాలి. మొత్తం అరేంజ్మెంట్స్ చేశారు. చేయంగానే ఏమైంది అంటే, అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆ బుర్ర చూడండి ఏం చేసిండు చంద్రబాబు నాయుడు గారు అంటే, 36 మందితో ఈ ఏదైతే ఫిజికల్ టెస్టులు జరగాలో 4 చోట్ల 36 మందితో కోర్టులో పిటిషన్లు వేయించాడు. ఎంతమందితో? 36 మందితో. ఆ రోజు ఈ రిక్రూట్మెంట్ని అడ్డుకున్నది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ.
చూడండి ఎంత ఆలోచన, ఎట్లా ఆలోచిస్తారో, ఎంత దూరం ఆలోచిస్తారో. ఒక మంచి జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతే ఆ మంచిని అడ్డుకోవడానికి 36 పిటిషన్లు వేయించారు పోలీసుల చేత. వేయించి ఆ ఫిజికల్ టెస్ట్ను ఆపిచ్చారు. ప్రజలకి మంచి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఆపిచ్చారు. ఆపిచ్చి ఈరోజు ఏం మాట్లాడతారు అంటే ఇక్కడ చూడండి, చూడండి. నేను అడుగుతున్నా ఈ కొండ వాళ్ళందరినీ, 1924లో ఎప్పుడైనా మీరు సంతోషంగా ఉన్నారా? ఇంత సంతోషమైన సంఘటన చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒకవైపు 36 పిటిషన్లు కోర్టులో వేయించి ఆ రిక్రూట్మెంట్లని ఆపింది మీరు. ఆపేసి ఈరోజు 19 నుంచి అంటే 2019 నుంచి 2024 వరకు మీరు ఆనందంగా ఉన్నారా అని చెప్పేసి ఈరోజు ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రజల్ని ఎలా మభ్యపెడుతున్నారు చూడండి. ఆపింది మీరే. నేను చూడండి. ఏ తమ్ముళ్ళు చూశారా మీరు? ఏమమ్మా చూశారా మీరు? ఏంటయ్యా పెద్దలందరూ మీరు చూశారని అడుగుతున్నా. ఇది జరిగినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇంకో చిన్న వీడియో చూడండి. ఇక్కడ సూపర్ హిట్ చేశాం. ఇక్కడ చూడండి ఏమంటున్నారు. సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చిన దానికి మీకు హ్యాపీ, సూపర్ 6 చేసిన దానికి మీ కుటుంబానికి కూడా హ్యాపీ. అంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలని ఈరోజు ఆ ఉద్యోగాలను ఇచ్చేసి ఆ ఉద్యోగాలకి సూపర్ 6కి ముడి పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎంత తెలివి చూడండి, ఎంత పెద్ద ఆలోచన. ఎప్పుడో నోటిఫికేషన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలని ఈరోజు ట్రైనింగ్ అన్నది స్టార్ట్ చేస్తున్నారు 22వ తారీఖు నుంచి. అయితే దానికి సూపర్ 6కి లింక్ పెట్టేసింది చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం చూడండి. ఇక్కడ కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని మీరు అప్రిషియేట్ చేయాలి. ఏంటి ఆ విషయం అంటే 36 మందితో పిటిషన్లు కోర్టులో వేయించి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఆపిండు. అధికారంలోకి రాగానే మెల్లమెల్లగా ఆ 36 మందితో ఆ పిటిషన్లని మళ్ళీ రిటర్న్ తీసేసుకొని ఈరోజు కోర్టులో పిటిషన్లు లేకుండా చేసి మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు రిక్రూట్మెంట్లకు తీసుకెళ్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి ఆలోచన నిద్రలో కూడా రాదు. ఆ వ్యక్తి చేస్తే ఏంది, ఈ వ్యక్తి చేస్తే ఏంది, నేను చేస్తే ఏంది, ప్రజలకి మంచి చేస్తే చాలు అని నమ్మేటటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత గ్రేట్ అండి చంద్రబాబు నాయుడు గారు. నాకు నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఎంతో కొంత అది ఉండే, కానీ ఈరోజు ఆయన అంటే గౌరవం ఇంకా పెరిగిపోయింది. ఇంతగా ఆలోచిస్తున్నాడా? నక్కలు సైతం సిగ్గుపడి పారిపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు అంటే ఇంకా మనం ఏం మాట్లాడాలి? ఎంత దూరపు ఆలోచన చూడండి. పిటిషన్లు వేయించి అప్పుడు ఆపి పిటిషన్లు గెలిచిన తర్వాత ఒక్కొక్కటిగా మొత్తం లేకుండా లేపేసి ఇప్పుడు రిక్రూట్మెంట్లు ఇస్తున్నాడు. ఒకవేళ దరిద్రానికి వీళ్ళ పార్టీ అధికారంలోకి రాకుండా ఉంటే ఆ 36 పిటిషన్లు ఈ 5 సంవత్సరాలు కూడా అట్నే నడిచాయి. 29లో మళ్ళీ వాళ్ళు ఏమైనా వస్తే అప్పుడు ఆ పిటిషన్లని ఎత్తేసేవాళ్ళు. ఇది ప్రస్తుతం జరుగుతున్నది. చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద లాబీ నడిపిస్తున్నారు. ఆ లాబీ అన్నది ఈరోజు కార్యక్రమాల్ని ఆలోచిస్తుంది. ఈ సంవత్సరము, ఈ 2 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15, 20 ఏళ్ళ వరకు కూడా ఆలోచన అన్నది చేస్తున్నది ఆ లాబీ. ఆ ఆలోచన ప్రజలకి మంచి చేయడానికైతే తప్పకుండా మనందరం స్వాగతిద్దాం. కానీ ప్రజలకి మంచి చేయడానికి కాదండి, ప్రజల్ని ముంచేయడానికి. ఇది ఒక వైపు అయితే, మరొక వైపు వంగలపూడి అనిత గారు ఆమె మాట్లాడిన ఒక మాట నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక్కడ చూడండి. ఈసారి కూడా ఒక మెగా డిఎస్సీని ఏర్పాటు చేయడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా ప్రతి సంవత్సరం డిఎస్సీ తీస్తూ అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు కూడా తీస్తున్నారు. ప్రతి సంవత్సరం డిఎస్సీ తీశారా? కానిస్టేబుల్ పోస్టులు కూడా తీశారా? నేను ఉండేది ఇదే రాష్ట్రంలో, నాకు కూడా గడ్డం నిలిచిపోయింది. మరి మాకు కనిపించలేదు ఇంతవరకు. దయచేసి ఒకసారి ఇయర్ వైజ్ డేటా ఇస్తారా? వంగలపూడి అనిత గారిని ప్రశ్నిస్తున్నాం. ఒకవైపు వంగలపూడి అనిత గారు, రెండవది ఇక ఈ డబ్బు మీడియా, వీళ్ళైతే ఒక సెల్ఫీలే వేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుకు సెల్యూట్. సరే, ఈరోజు వేసినావు నువ్వు, ఆంధ్రజ్యోతిని ప్రశ్నిస్తున్నావు, ఈరోజు వేసినావు, మంచి పని చేసినావు, తప్పు కాదు.
మరి శాంతి భద్రతల్లో ఆ రోజు 36వ స్థానానికి రాష్ట్ర పోలీసు వ్యవస్థ పడిపోయినప్పుడు మరి ఎందుకు ఇంత హెడ్లైన్ ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్, హోంమంత్రి ఫెయిల్యూర్ అని వేయలేదు? దయచేసి సమాధానం చెప్పాలి. ఈనాడు ఏం చేసిండో వేసిండు కదా, శాంతి భద్రతలకే తొలి ప్రాధాన్యము. మరి ఆ రోజు చివరి ప్రాధాన్యంలోకి వెళ్ళిపోయింది కదా శాంతి భద్రతలు, పోలీసు వ్యవస్థ. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఇదంతా అందరూ కలిసి చేస్తున్నటువంటి ఒక డ్రామా. ఒక వ్యక్తిని మొత్తానికి సప్రెస్ చేయాలి అన్నటువంటి ఒక దురుద్దేశంతో అందరూ కలిసి ఒక్కొక్క చేయి వేసి చేస్తున్నటువంటి ఈ డ్రామా ఇది. అందుకే స్టార్టింగ్లో చెప్పా, నక్కలు సైతం సిగ్గుపడతాయి అని. ఇప్పుడు మొత్తం వీడియో చూసినాక మీరు కూడా నా ఒక్క ఆ మాటతో ఏకీభవిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి ప్రజలందరికీ నిజాలు తెలిసేలా చేయండి. మీరు ఒక లైక్ చేస్తే ప్రజలకి వీడియో వైరల్ అవుతుంది, జనాలకి నిజాలు తెలుస్తాయి. కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిండా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండా ఈ రిక్రూట్మెంట్స్? దయచేసి మీరు కమెంట్ రూపంలో సమాధానం చెప్పాలి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.